నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇప్పుడు ఎక్కడ చూసినా వక్ఫ్ బోర్డు వణికిస్తోంది. కొన్ని కేసులో వక్ఫ్ బాధితురాలుగా ఉంటే మరికొన్ని కేసులో వక్ఫ్ వల్ల బాధితులుగా ఉన్నవారు బయటపడుతున్నారు. వక్ఫ్ను అనేక మంది రాజకీయ నాయకులు ఉపయోగించుకోగా అటు ఆయా రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు కూడా ప్రజలను బాధితులుగా మార్చి కొన్ని చోట్ల నిరాశ్రయులుగా చేసి చోద్యం చూస్తున్నాయి. కేంద్రం కొద్ది నెలల క్రితం వక్ఫ్ చట్ట సవరణకు పూనుకున్న తర్వాతనే ఈ కథనాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అసలు వక్ఫ్ బోర్డు బాధితురాలా లేక వక్ఫ్ ద్వారా ప్రజలు బాధితులు అవుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుండడం విశేషం. అసలు వక్ఫ్ చట్టం ఏంటి? వక్ఫ్ బోర్డుకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఏవైనా భూములు వక్ఫ్ భూములుగా మారాయంటే అందుకు గల కారణాలు అనేది ఇప్పుడు చాలా కీలక అంశంగా మారాయి. కొద్ది రోజుల క్రితం వరకు వక్ఫ్ బోర్డు గురించి, ఆ చట్టంలోని వివరాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వక్ఫ్ అనగానే మెజారిటీ ప్రజలకు సంబంధం లేని అంశంగానే అంతా భావిస్తారు. అది కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన అంశంగానే చూడటం కారణంగా లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అంతుపట్టకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్న వక్ఫ్ బోర్డులు కూడా దశాబ్దాలుగా నిరుపయోగంగా పడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందువల్లే ఇప్పుడు దేశమంతటా బాధితులు రోడ్డెక్కాల్సి వస్తోంది. వక్ఫ్ చట్టం గురించి, దాని పనితీరు, ఫలితాల గురించి తెలియాలంటే కేరళలోని మునంబం భూ వివాదం గురించి తెలుసుకుంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మరి ఏమిటి మునంబం భూ వివాదం? అందులో బాధితులు ఎవరు? పేదలను బాధితులుగా మార్చి వంచింది ఎవరు? చట్టంలోని చీకటి కోణాలేంటి? ఈ ఒక్క స్టోరీ తెలుసుకుంటే మొత్తం చట్ట స్వభావం ఏంటో తెలుస్తుంది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అరేబియా సముద్రానికి పెరియార్ నదికి మధ్య
మునంబంలో ఉన్న కొంత భూభాగం చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం నడుస్తోంది. దేశం యావత్తు ఆ వైపే చూస్తోంది. బీసీ తరగతులకు చెందిన హిందువులు, అదే నేపథ్యానికి చెందిన క్యాథలిక్ క్రిస్టియన్లు ఇప్పుడు బాధితులుగా మిగిలారు. వారు స్థిర నివాసం ఏర్పరచుకొని తరతరాలుగా నివసిస్తున్న 404 ఎకరాల భూమిలోనే వక్ఫ్ చట్టం వల్ల వారిప్పుడు నిరాశ్రయులుగా మిగిలారు. అక్కడ ఉంటున్న హిందువులను క్రిస్టియన్లు వక్ఫ్ బోర్డు ఖాళీ చేయమంటోంది. తరతరాలుగా ఉంటున్న ప్రజలను వక్ఫ్ బోర్డు ఎందుకు ఖాళీ చేస్తోంది? వక్ఫ్ ఉన్న హక్కులేంటి? బాధితులు కోల్పోయిన హక్కులేంటి? మునంబంలో ఎక్కువగా చేపలు పట్టేవారే ఉంటారు. వారి ప్రధాన వృత్తి సముద్రంలో పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టుకోవడం. అయితే కేరళ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిధిలోనే మునంబంలోని 400 ఎకరాల భూమి కొనసాగుతోంది. ఆ విషయం కొన్నేళ్ల క్రితం దాకా అక్కడి ప్రజానికానికి తెలియదు. ఇప్పుడు అక్కడ 600కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 400 దాకా క్రిస్టియన్ కుటుంబాలు ఉంటే మిగతా వారు హిందూ కుటుంబాల వారు. వారంతా కలిసి జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుత కేసు మూలాలు 1902లోనే ఉన్నాయి. అంటే మనకు స్వాతంత్రం వచ్చే కంటే 45 ఏళ్లకు పూర్వమే అన్నమాట. ఆనాటి ట్రావెన్కోర్ రాజా కుటుంబం మునంబంలోని స్థానిక మత్స్యకారుల నుంచి 1902లో 404 ఎకరాల భూమిని లీజుకు తీసుకుందంట. ఆ భూములను అప్పటి ట్రావెన్కోర్ రాజు అబ్దుల్ సత్తార్ మూసా అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాడు. ఎందుకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది? దాని పూర్వపరాలేంటి అనే మరో కోణం. కానీ మనం ఇప్పటికైతే లీజుకి ఇచ్చిన అధికృత అంశానికే పరిమితం అవుదాం. 1902లో అబ్దుల్ సత్తార్కు లీజుకు దక్కించుకుంటే 1948లో ఆయన అల్లుడు మహమ్మద్ సిద్దిక్ ఆ లీజ్డ్ ల్యాండ్ ను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 1947లో స్వతంత్రం వస్తే 1948లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించుకున్నాడు అనేది గమనించాలి. అయితే మొహమ్మద్ సిద్దిక్ తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న ఆ భూమిని కోజికోడ్లోని ఫరూక్ కాలేజీకి రాసిచ్చాడు. ఆ కాలేజీ కూడా 1948లోనే ఏర్పడిందట. ఫరూక్ కాలేజీలో మలబార్ ముస్లింలకు ఉచిత విద్యను అందించడం, వారి అభ్యున్నతి తోడ్పాటు అందించడం, వారికి మత విద్యతో పాటు ఆయా ఇతర అంశాల్లో సహకరించడం అనేది అందులోని పరమార్థం. ఇక ఆ తర్వాత 1950 నవంబర్లో కోచిలోని సబ్ రిజిస్ట్రార్లో కాలేజీ ప్రెసిడెంట్ పేరిట వక్ఫ్ డీడ్ చేయించాడు మహమ్మద్ సిద్దిక్. ఎప్పుడైతే వక్ఫ్ డీడ్ కింద మారిపోయిందో అది పూర్తి మతపరమైన కార్యకలాపాలు చేసే చారిటబుల్ వ్యవహారంగా మారిపోయింది. దీంతో ఎవరో ప్రశ్నించడానికి వీలు లేకుండా పోయింది. వక్ఫ్ అనేది ప్రత్యేకమైన ఇస్లామిక్ చట్టాల పరిధిలోనే పనిచేసే ఇస్లామిక్ సంస్థ. ఆ తర్వాత ఓ దశాబ్దానికి ఫరూక్ కాలేజీ టైటిల్ డీడ్ ను రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత 1960లలో ల్యాండ్ ఆక్యుపెంట్స్ తో వివాదం మొదలైంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్థానిక హిందువులు, క్రిస్టియన్లకు చెందిన మత్స్యకారుల దగ్గర ఎలాంటి పేపర్స్ లేవు. దీంతో వారిని అక్రమంగా ఉంటున్న వారిగా జమకట్టి ఖాళీ చేయించేందుకు పూనుకుంది కాలేజీ యాజమాన్యం. స్పెషల్ డ్రైవ్. అసలు చిత్రం ఏంటంటే బాధితులంతా తాము ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా అక్కడే ఉంటున్నామని, తమను ఎందుకు వల్లగొడుతున్నారో తెలియలేని, ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా దాన్ని నిరోధించాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు కూడా వారికి న్యాయం చేయలేకపోయింది. అందుకే న్యాయస్థానం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించింది. ఆ వివాదాన్ని స్మార్ట్ గా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది అన్నమాట.
కోర్టు సూచనతో కాలేజ్ మేనేజ్మెంట్కు భరోసాగా పెరిగింది. తరతరాలుగా అక్కడే ఉంటున్న ప్రజలకు మార్కెట్ విలువకే అవే భూములు అమ్మాలని నిర్ణయించింది. చూశారు కదా హక్కుదారులే ఎలా బాధితులుగా మారిపోయారో. అయితే 1950 నాటి సేల్ డీడ్లో కాలేజ్ మేనేజ్మెంట్ అది ప్రెసిడెంట్ పేరిట ఇచ్చిన వర్క్ ల్యాండ్గా పేర్కొనలేదు. వర్క్ ల్యాండ్గా పేర్కొంటే అది ముస్లింల విద్య కోసం ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనేది అందరికీ తెలిసేదే. కానీ సిద్దిక్ అలా చెప్పలేదట. అది కాలేజ్కి 1950లో సంక్రమించిన గిఫ్ట్ డీడ్గా పేర్కొనడం విశేషం. ఆ విధంగా 1960ల నుంచి ఈ 600కు పైగా కుటుంబాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో 2008లో అప్పటి అచ్యుతానందన్ సర్కార్ ఎంఏ నిసార్ అనే ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. వక్ఫ్ బోర్డు కోల్పోయిన ఆస్తులు, రికవరీ చేయాల్సిన ఆస్తులకు సంబంధించి వివరాలు బయటపెట్టాలంటూ కమిషన్ని ఆదేశించింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన ఆ కమిషన్ 2009లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుదేనని, కాలేజీ యాజమాన్యం వక్ఫ్ బోర్డుకు చెప్పకుండానే అమ్మేసిందని, దాన్ని మళ్లీ వక్ఫ్ ప్రాపర్టీగా రికవరీ చేయాలని కమిషన్ సూచించింది. ఇక 2019లో 1995 నాటి వక్ఫ్ యాక్ట్లోని సెక్షన్ 40-41 ప్రకారం మునంబం ల్యాండ్ మొత్తం వక్ఫ్ బోర్డుకే చెందినదేనని ఆ బోర్డు కన్ఫర్మ్ చేసింది. అంతేగాక అక్కడ తరతరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న ప్రజల నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయరాదని రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వక్ఫ్ బోర్డు ఆదేశించింది. అయితే చాలా ఏళ్లుగా వారు ఆ భూములకు పన్ను కడుతున్నారు, ఇళ్లకు గృహాలు పన్నులు కడుతున్నారు. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వక్ఫ్ బోర్డు ఆదేశించడాన్ని 2022లో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బాధితుల పక్షాన ఊరటగా నిలిచింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ వక్ఫ్ బోర్డు హైకోర్టులో సవాల్ చేసింది. అంటే వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏమీ చేయలేవనేది ఇక్కడ తేలిపోవడం గమనించాలి అంటున్నారు నిపుణులు. కేరళ సర్కార్ నిర్ణయాన్ని వక్ఫ్ బోర్డు హైకోర్టులో సవాల్ చేసింది. దానికి హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది తప్పితే మూలాల్లోకి వెళ్లలేదు. ఆ విధంగా ఆ కేసు పెండింగ్ లో పడిపోయింది. ఆ తర్వాత ఇప్పటికే మరో డజన్కు పైగా ఫిర్యాదులు మునంబం విషయంలో కోర్టుకు చేరాయి. వక్ఫ్ ప్రొటెక్షన్ సమితి, ల్యాండ్ ఓనర్లకు మధ్య ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ దశలో ఉంది. ఇక మరో విచిత్రం ఏంటంటే 1960 నుంచి ఇప్పటి వరకు మతపరంగా పెద్దరికం వహించే వక్ఫ్ బోర్డు చూస్తున్న కేసులోకి ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంటర్ అయింది. ఐయుఎంఎల్ అనేది కేరళలోని ఓ రాజకీయ పార్టీ. దాని జెండా అన్ని కేవలం
ముస్లింల పక్షపాతిగా వ్యవహరించడమే. అక్కడున్న వందలాది కుటుంబాలను తాము ఖాళీ చేయించబోమని IUML హామీ ఇచ్చింది. అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కు తాము సుముఖంగానే ఉన్నామని కూడా నమ్మపలికింది. IUML ఆఫర్ ను సానుకూలంగా భావించిన కేరళ సర్కార్ అక్కడి స్థానికులతో సంప్రదింపులు జరుపుతోంది. వివాదం మాత్రం కొలిక్కి రాలేదు. వివాదం అలా నలుగుతూ ఉండగానే ఈ దశలో బీజేపీ ఎంటర్ అయింది. ఫలితంగా ఇప్పుడు ఇదో జాతీయ సమస్యగా తెరమీదికొచ్చింది. గత 2-3 నెలల క్రితం వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో వక్ఫ్ ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని దేశంలోని ముస్లింలు సంస్థల ఇమాంలు, స్థానిక సంస్థల మౌల్వీలు ఆందోళన లేవదీశారు. ముస్లిం యావత్ను సంఘాలను రోడ్డుకెక్కించారు. ఇందులో భాగంగానే వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా కేరళలో అతి భారీ ముస్లిం ర్యాలీ జరగడం గమనించాలంటున్నారు నిపుణులు. ఇక కేరళలో వక్ఫ్కు వ్యతిరేకంగా బీజేపీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా పినరయి విజయన్ సర్కార్ తీసుకున్న రాజకీయ నిర్ణయమే కారణమంటున్నారు నిపుణులు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు 2024ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఓ తీర్మానం పాస్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్ట సవరణను బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వైనాడు ఎన్నిక సందర్భంగా బీజేపీ అత్యంత చాకచాక్యంగా ఎప్పటినుంచో నలుగుతున్న మున్నంబం ఇష్యూను టేకప్ చేసింది. తరతరాలుగా నిశ్చింతగా జీవిస్తూ వస్తున్న హిందూ, క్రిస్టియన్ కుటుంబాల ఉనికికి కేరళ వక్ఫ్ బోర్డు ప్రమాదకారిగా మారడంతో హిందువులు, క్రిస్టియన్ సంస్థలు కలిసి ఆందోళనలు చేస్తున్నారు. మునంబంలోని హిందువులకు RSS వంటి హిందూ సంస్థలు మద్దతిస్తుండగా క్రిస్టియన్లకు కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఇతర క్రిస్టియన్ సంఘాలు మద్దతిస్తున్నాయి. ఫలితంగా ఈ ఇష్యూ 3 మతాల ఇష్యూగా మారిపోయి జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ పెద్దలు త్వరితగతిన ఈ ఇష్యూ సెటిల్ చేయాలని, అక్కడి మత్స్యకారులకు భూమి శిస్తు రిసిప్ట్లు లేకపోవడంతో వారు లోన్లు పొందలేకపోతున్నారని, వారి పిల్లల విద్యా అవకాశాలు దెబ్బతింటున్నాయని, కుటుంబాల అభ్యున్నతి ప్రశ్నార్థకంలో పడిందని అంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాత రెవెన్యూ రికార్డులో ఉన్న 404 ఎకరాల భూమి కాస్త అటు అరేబియా సముద్రం, ఇటు పెరియార్ నది వల్ల కోతకు గురై గణనీయంగా కుంచుకుపోయిందంట. తాజా రికార్డుల ప్రకారం ఇప్పుడక్కడ మిగిలిన భూమి 225 ఎకరాలేనని తెలుస్తోంది. అయితే ఇది కేవలం కేరళలోని ఒక మునంబం ఇష్యూ మాత్రమే. ఇలాంటి వివాదాలు దేశమంతటా బయటపడుతున్నాయి. అవి బయటపడేదాకా ఇలాంటి వివాదాలు దేశంలోనే నలుగుతున్నాయనే విషయం కూడా మెజార్టీ ప్రజలకు తెలియకపోవడం గమనించాలి అంటున్నారు జాతీయవాదులు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. కొంతకాలం క్రితం వరకు తెలంగాణలో ఇలాంటి ఇష్యూలు బయటపడలేదు. కొద్ది నెలల క్రితం నుంచి నిదానంగా బయటపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లోని సర్వే నెంబర్ 78లో 197 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 200 మంది దాకా రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ భూములకు సంబంధించి వారి వద్ద పాసు పుస్తకాలు ఉన్నాయి. దీంతో వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి అందే మిగతా ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. అయితే ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ భూములు కాస్త వక్ఫ్ భూములుగా నమోదయ్యాయట. అలా నమోదైనప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 197 ఎకరాల భూమిని అధికారులు వక్ఫ్ జాబితాలో చేర్చడంతో 200 మంది రైతులు హక్కులు కోల్పోయారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు ఏవీ కూడా వారికి ఇప్పుడు అందడం లేదు. కొత్త పాసు పుస్తకాలు జారీ చేసి హక్కులు పునరుద్ధరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ పేరిట ఉన్న భూమి తమ అవసరాలకు పనికి రాకుండా పోయిందని, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి సమస్యలు వస్తే అమ్ముకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే రైతుల విజ్ఞాపనను కలెక్టర్ ద్వారా వక్ఫ్ బోర్డుకు పంపి వక్ఫ్ నుంచి సమాచారం వచ్చిన తర్వాతనే రైతుల హక్కుల గుర్తింపు జరుగుతుందని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. అంటే ఒకసారి వక్ఫ్ పరిధిలోకి వెళ్తే ఎవరు జోక్యం చేసుకునే ఛాన్సే లేదా? మరి అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది? ఆ చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది? కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టంపై విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో
జేపీసీ పరిశీలనకు పంపించారు. వక్ఫ్ చట్టంలోని లోపాలు సరిచేసి దాని అడ్మినిస్ట్రేషన్, ఆస్తుల నిర్వహణను మెరుగుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ బోర్డు పరిధిలో ఆస్తులు భారీగా ఉన్నాయి. దేశంలో దాదాపు 9.4 లక్షల ఎకరాల్లో వక్ఫ్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. రక్షణ శాఖ, రైల్వే శాఖ ద్వారా వక్ఫ్ వద్దనే భారీగా ఆస్తులు ఉన్నాయని రికార్డులు చెబుతుండడం విశేషం. ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా కేంద్రం జోక్యాన్ని నిరసిస్తూ వివిధ హైకోర్టులో వక్ఫ్కు సంబంధించి దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. తీవ్రమవుతా ఉంది. నిజంగా వక్ఫ్ భూములకు సంబంధించి అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా వచ్చినాయి, ఇప్పుడు వక్ఫ్ ఎట్లయినాయి అనేటువంటి విషయాలు లోతుగా చూస్తే పూర్తిగా అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్టుగా కనబడతాయి. అప్పటికప్పుడు వక్ఫ్ బోర్డు ఈ భూములు మాయి అంటే ఆ భూముల వల్ల సొంతమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈ దేశం మొత్తం మీద కూడా ఈ వక్ఫ్ పైన ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉండాలా వద్దా? ఈ వక్ఫ్ బోర్డు ఉంటే ఎవరికి లాభం? వాస్తవంగా చూస్తే వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా ఆ భూముల మీద అజమాయిషి పెట్టుకొని తద్వారా వ్యాపారం చేయడానికి ఉపయోగపడేటువంటి సంస్థగానే మారింది తప్ప అది ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మిక సంస్థలాగా అయితే కనిపించట్లేదు. ఉదాహరణకి దేవాలయ భూములకు ఒక రికార్డు ఉంటుంది. ఫలానా రాజు లేకపోతే ఒక వ్యక్తి దేవాలయానికి దానం చేసినట్టుగా ఆ భూములన్నీ దేవాలయం పేరుతోటి గత కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా వస్తున్నట్టుగా మనకు రికార్డ్స్ ఉంటాయి. కానీ వక్ఫ్కు సంబంధించిన అది కాదు. వక్ఫ్కు సంబంధించింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ భూమి మాది అంటే ఆ భూమి వాళ్ళది అయిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైనా ఒక భూమిలో ఒక దర్గా కనబడ్డా, లేకపోతే గతంలో హిందువులలో కూడా ఒక పద్ధతి ఉంది, ఒక ఆచారం ఉంది. ఏంటంటే వాళ్ళ భూముల దగ్గర వరి కోతలు కోసినప్పుడు, పంటలు వచ్చినప్పుడు కందూరు అని చేస్తారు. అంటే ఒక ఆకుపచ్చ జెండా పెట్టి ఆ తుర్క దేవుడికి పూజలు చేసి ఆ కందూరు సమర్పిస్తారు. కొందరు ఆ జెండాను వాళ్ళ పొలంలో అట్లే ఉంచుకుంటారు. అదొక ఆచారం, పద్ధతి కొనసాగుతుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి పచ్చ జెండా ఉంటే కూడా ఆ భూములు వక్ఫ్ చెందినే అనేటువంటి ఒక వాదన ఇలా కొత్తగా తెరపైకి తెస్తా ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి కనుక కొనసాగితే చాలా ఇబ్బందులై చాలా భూములు వక్ఫ్ ఆధీనంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక చిన్న ఉదాహరణ, మన హైదరాబాద్ నగర నడిబొడ్డున బోడుపల్లి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కూడా కట్టిండ్రు, అమ్మిండ్రు, రిజిస్ట్రేషన్లు అయినాయి, వాళ్ళు చుట్టా ఉన్నారు. కానీ వాటిని అన్నింటినీ ఇప్పుడు వక్ఫ్ భూములు అని చెప్పి పెద్ద ఎత్తున వాటిని రిజిస్ట్రేషన్, అమ్మకాలు, కొనుగోలు కాకుండా ప్రభుత్వం ఆపేసింది. వక్ఫ్ చట్టానికి కేంద్రం సవరణ ప్రతిపాదనలు చేయకముందే అనేక చిన్న నగరాలు, పట్టణాలతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డును రద్దు చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున కనిపించాయి. తాజా సవరణల ప్రకారం ఒక ఆస్తి వక్ఫ్ చెందినదా కాదా అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ట్రైబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయవచ్చు. కొత్త బిల్లులతో వక్ఫ్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు. అంటే వక్ఫ్ భూమిని ఆక్రమించుకుని 12 ఏళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యాజమానులుగా మారుతారు. ఇక వక్ఫ్ బోర్డు ప్రక్షాళనకు కేవలం బీజేపీ లేదా ఆర్ఎస్ వంటి హిందూ సంస్థలు మాత్రమే కోరుతున్నాయా అంటే కానే కాదు. ముస్లిం సంస్థలకు చెందిన యాక్టివిస్టులు, న్యాయవాదులు కూడా వక్ఫ్ చట్టాన్ని మార్చాలనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే అవసరమైన కొన్ని సెక్షన్లను చేర్చడం, అవినీతి పరులైన వక్ఫ్ బోర్డు సభ్యులను కటకటాల వెనక్కి పంపాలని అంటున్న మరికొందరు నిపుణులు ఆ కొద్ది సవరణలు మినహా పాత చట్టాన్ని కొనసాగించాలని అంటున్నారు. అందుకు కారణాలు ఏంటంటే అనేక ప్రాంతాల్లో ముస్లింల భూమిని కూడా వక్ఫ్ బోర్డు లాక్కుందన్న సందర్భాలు ఉన్నాయి. రాజస్థాన్లో ఫకీర్ అనే వర్గానికి చెందిన 90 బీగాల భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుందంటూ అక్కడి హైకోర్టును ఓ బాధితుడు ఆశ్రయించాడు. 400 ఏళ్ల క్రితం ఫకీర్ కమ్యూనిటీకి ఒక మహారాజు ఆ భూమి ఇచ్చాడని, అందుకు సంబంధించిన తమ పత్రం కూడా ఉందని బాధితుడు కోర్టుకెక్కాడు. అంతేకాదు, వక్ఫ్ బోర్డు కారణంగా మధ్యప్రదేశ్లో ముజావర్ సేనా కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటోంది. అందుకే చారిటబుల్ ట్రస్టులు, ట్రస్టీలకు ఒకే చట్టం ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక మరోవైపు ఆలయాల నుంచి లక్షల కోట్ల రూపాయలు సేకరిస్తున్న ప్రభుత్వాలు దర్గా, మసీదుల నుంచి ₹1 కూడా వసూలు చేయడం లేదు. అదే సమయంలో వక్ఫ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు చెల్లిస్తోందని బీజేపీ నేతలు ఎత్తి చూపుతున్నారు.
ఇదే సందర్భంలో ఏమంటారంటే మరి హిందూ దేవాలయాలకు ఉన్నాయి కదా, మొన్న ఓవైసీ గారు మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాట్లాడేటువంటి అధికారం ఓవైసీకి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. వాళ్ళు ఏమనంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారింది అనేది వాళ్ళు కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి హిందూ ఆలయాలకు వచ్చేటువంటి భూములకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏం జరుగుతుంది అనేది, ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి పోతా ఉంది, లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖకు పోతా ఉంది. కానీ వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చేసరికి ఆ నియంత్రణ ఏది లేదు. వక్ఫ్ బోర్డుకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, వక్ఫ్ బోర్డు భూముల వల్ల వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏం చేస్తున్నారు, అది మన ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందా అంటే అదేది లేదు, అది ప్రభుత్వ ఆధీనంలో లేదు. ఇప్పుడు దేవాలయాలకు కమిటీ చైర్మన్లను గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది. మరి వక్ఫ్ బోర్డుకి ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? మసీదులకు ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? మసీదులకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కడ పోతా ఉంది? ఆ ఆదాయం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ ఏవి కూడా లెక్కల్లో లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆ వక్ఫ్ అనేటువంటి మొత్తం కూడా ఒక వ్యతిరేకిస్తున్నట్టు హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ వంటి నేతలు చెబుతున్నారని, అయితే వాళ్ళు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదించి తీరుతుందని కుండబద్దలు కొట్టారు. చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తానన్నారు. ఇక అయితే గిరిజనులను మాత్రం ఆ పరిధిలోకి తేమని హామీ ఇవ్వడం విశేషం. జార్ఖండ్లోని అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తామన్నారు. एक घुसपैठ रोकनी चाहिए या नहीं रोकनी चाहिए? अरे जोर से बोलो, रोकनी चाहिए या नहीं रोकनी चाहिए? एक घुसपैठ ये झारखंड में आते हैं, हमारी बोली बाली बच्चियों से दूसरी शादी, तीसरी शादी, चौथी शादी करते हैं और उनकी जमीन हड़प लेते हैं, जमीन हड़प लेते हैं। झारखंड वालों, कमल फूल की सरकार बना दो, मैं आपको वादा करता हूं। మరి వక్ఫ్ బోర్డును సవరించే పేరిట ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే చొరవ తీసుకుంటే సరిపోతుందా, లేక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి వక్ఫ్ కారణంగా హిందువులు ఎంత సఫర్ అవుతున్నారో నిరుపేద ముస్లింలు కూడా అంతే సఫర్ అవుతున్నారు. లెక్కలేని ఆస్తులు పోగేసుకున్న వక్ఫ్ సొమ్మును అనేక పార్టీల రాజకీయ నాయకులు కుమ్మక్కై అక్రమంగా అనుభవిస్తున్నారన్న విషయం మాత్రం తేటా తెల్లమైంది. మరి ఈ విషయంలో ప్రజలే ముందుండి న్యాయాన్ని కోరుతారా? వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.